పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బీసీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. 3 సామాజిక వర్గాల నుంచి 4 నేతల పేర్లు ఫైనల్ చేయక రేసులో మధు యాష్కి ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. రేసులో ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, ఎస్సీ నుంచి సంపత్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు పరిశీలించారు. కానీ చివరికి మధు యాష్కి గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు మనం చూడొచ్చు? తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడి నియామకంపై ఏఐసిసి కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సమావేశం దాదాపు గంట నుంచి కొనసాగుతుంది. చాలా మంది పిసిసి రేస్ లో ఉన్నప్పటికీ మధు యాషి గౌడ్ పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఆయనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాహుల్ గాంధీకి సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇటీవల ఎన్నికల్లో ఆయన ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా ఆయన కొంత కాంపెన్సేట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఆయనతో పాటు ఇటు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న బలరాం నాయక్ కూడా తనకు పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్టీలకు, లంబాడాలకు ఇప్పటి వరకు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి దక్కలేదు కనుక ఈసారి తనకు పదవి ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్టు సమాచారం వస్తుంది. అలాగే ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా అడ్లూరి లక్ష్మణ్, అలాగే సంపత్ వీరు కూడా ఈ పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. వీరందరి పేర్లు పరిశీలిస్తుంది అధిష్టానం. ప్రస్తుతానికైతే ఇంకా అధిష్టానం సమావేశం కొనసాగుతుంది. ఎవరి పేరు ఫైనల్ గా ఖరారవుతుందని మనం వేచి చూడాలి. బహుశా ఈసారి బీసీలకి ఈసారి పిసిసి అధ్యక్ష బాధ్యతలు దక్కేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అలాగే ఇటు డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్ కు అవకాశం దక్కేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అన్ని వర్గాలకు చేరువ కావాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈసారి బీసీ సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్.